guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Hi Trida baby. Good morning. గుడ్ మార్నింగ్. చెప్పవా గుడ్ మార్నింగ్? మైక్ లేదని అలిగినావా? మైక్ కావాలంట తనకి. ఇంకొక మైక్ ఉంది, అది ఇస్తానన్నా వాళ్ళకి. ఇప్పుడు నువ్వు మైక్ మీద ఇట్లా లాగుతా అంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఇది కొత్తగా చూసింది కదా, అందుకే ఇది కావాలంట ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడే ఇది కావాలా ఇయడం లేదా, కంప్లైంట్ చెప్తాను మన మీద. వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడే ఇంకా స్నానానికి పోయింది. సో తను స్నానం చేసి వచ్చే లోపల నేను పాప దగ్గర ఉన్నాను. అండ్ ఈరోజు మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్, అంటే మా చిన్నత్తయ్య వాళ్ళు వస్తున్నారనమాట. అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పాపను చూడ్డానికి వస్తున్నారు. సో యూజువల్గా అయితే తను 1:30 వరకు అట్లా పడుకుండేస్తుంది. ఈరోజు అయితే 11:30కే లేచింది, ఇంకా పడుకొని అంటోంది. అండ్ మార్నింగ్ ఈరోజు ఫుడ్ సరిగా తినలేదు కాబట్టి మేము 12 o'clock అట్లా ట్రై చేస్తాం. కొంచెం ఆకలి అయినాక తినిపిస్తే బాగా తింటుంది. చెప్పు, నీకే చెప్పు. తినేది కాదు, ఇది నోట్లో పెట్టుకోకూడదు, డస్ట్ ఉంటుందంతా. డస్ట్ నాన్న, ఇది ఏం లేదు చూడు. ఓకే గైస్, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడ మా అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్స్ శోభ చిన్నత్త అండ్ గీతా చిన్నత్త. సో వీళ్ళు పాపను చూడ్డానికని వచ్చారు. గీతా చిన్నత్త వాళ్ళైతే పాప పుట్టినప్పుడు వచ్చిండేదే, మళ్ళీ చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అందరం కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసేసాము. బయటకు వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? మా మమ్మీ మార్నింగ్ సిల్వర్ అంతా క్లీన్ చేసేస్తా ఉంది పూజ రూమ్ లో. పోయినాయి అప్పుడు 2 వారాలు అయ్యేసి వస్తానే చేసినా మళ్ళీ ఇప్పుడు. అవును, మధ్యలో కుదరడం లేదనమాట పాపతో. 2 weeks ఒకసారి కూడా చాలా ఎక్కువ మమ్మీ, అసలు ఇప్పుడు టైమే ఉండదు కదా. అందుకని ఈ రోజు చేసేస్తాను. ఇల్లు కానీ ఈ రోజు కానీ వద్దులే, మండే ఎప్పుడైనా చేద్దామంటే అయిపోలే అక్కడ. మా మమ్మీ పూజ రూమ్ సిల్వర్ అంతా క్లీన్ చేయకుండా ఉండలేదు. ఇప్పుడే అంటాంది నేను వీక్లీ వన్స్ చేసేదాన్ని, ఇప్పుడు 2 weeks వన్స్ చేసుకుంటానని చెప్పి. కుదరలే. నేను 5కే లేచిన, 5 నుంచి నిద్ర లేదనమాట. ఈమె లేస్తే నేను లేస్తే ఆమె లేస్తుంది. ఖచ్చితంగా అమ్మ 5కి లేస్తే పక్కన లేసినామంటే 5కే లేస్తుంది. 7 వరకు అమ్మ పడుకుంటే 7 వరకు పడుకుంటుంది. నిన్న 7:30 వరకు, నిన్న అప్పుడు వరకు పడుకుంది చూడు. అదే అదే. ఏం నానా, ఏమి పూజ చేస్తున్నాం కదా. ఏమి ఇక్కడికి వచ్చినా కూడా ఎత్తుకోవా అమ్మమ్మ, ఇంతసేపు నేను ఆడుకున్నాను అని. ఆ వీడియోస్ నేను పెడతాను చూడండి. తను ఆడుకోండేది ఇట్లా మమ్మీ బూచి ఆడేది, ఇట్లా చూపించిన మమ్మీ నేను జస్ట్ ఎట్లా అని. ఆపంతటి ఆపపి ఆడింది తెలుసా, ఇట్లా వేసుకుంటేది ఇట్లా తీసేది. చూపిస్తాలే, అమ్మ చూడలేదు. అమ్మ ఇక్కడ సిల్వర్ అంతా క్లీన్ చేస్తాను నేను దర్శనం. వాళ్ళు వంటలు వస్తే ఇది అంటాం కదా, ఇవి అక్కడ పెట్టేసుకుంటే నాకు ఇబ్బంది లేదనమాట. అందుకని ఫాస్ట్ చేసినా కావు ఇవన్నీ చాలా కదా, ఇక్కడ ఉన్నాయి ఇంకా. సో అందుకు ఇవన్నీ అన్ని కడుక్కునేందుకు మళ్ళీ పూజ రూమ్ ది వెనకాల టైల్స్ క్లీన్ చేసేస్తాను నేను, అన్ని తీసేసి. అంటే మా హౌస్ వంట వచ్చేది 9:30కి వస్తారనమాట. ఆ లోపల ఇక్కడ అంతా అయిపోయి అటు సైడ్ సెట్ చేసుకుంటే మళ్ళీ పూజ చేసేస్తుంది అట్లనే. ఈ రోజే మల్లెపూలు వాళ్ళేమో. అవును, మల్లెపూలు నాకు తెలిసి ఫ్రెష్ లేవేమో మా, అందుకే మార్నింగ్ ఇచ్చినారు. రోజు నైట్ ఇస్తాండ అనమాట. ఇప్పుడు అంత రెడ్ గా ఉంటాయి కదా గాలికి, అందుకని ఇచ్చిండ్రు. ఇచ్చినట్టున్నారు. ఒకసారి అడుగుతా ఫోన్ చేసి, ఇప్పుడు ఏమన్నా ఉంటే ఒకవేళ తెచ్చిస్తారేమో. నైట్ సాయంకాలమే వచ్చేది మల్లెపూలు. యూజువల్ గా మా వాళ్ళు పూలు తెస్తారు కదా, వాళ్ళు ఆఫ్టర్నూన్ పోతారు అనమాట మార్కెట్ కి. పోయి ఫ్రెష్ గా ఉండేటివి చెప్పి పెట్టింటారంట మనకు. సో అవి తీసుకొచ్చేస్తారు, అందుకు నైట్ ఇస్తారు. ఊరికి పోయినారంట, అందుకు మల్లెపూలు లేవు. మల్లెపూలు లేవు, చామంతులే ఇచ్చినట్టున్నారు అన్ని నాకు తెలిసి. అవునా, ఎక్కువే ఉన్నాయి. ఓకే ఓకే. అవి లేవని ఇచ్చినారు. ఇవి నా ఫేవరెట్ ఫ్రేమ్స్ గైజ్, మీరు చూసింటారు కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. ఎంత ఎలిగెంట్ గా, ఎంత క్లాసీగా చేసినారంటే. ఇది మాకు అప్పుడు అంటే ఇంట్లో చేరిన కొత్తలో తీసుకోండి. ఒక్కొక్క ఫ్రేమ్ 55,000 పడింది. ఇందులో కొంచెం ఈ గోల్డ్ పాలిష్ ఉంటుంది కదా, సో అది కూడా మిక్స్ అయింది. 2 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఫేవరెట్ అసలు ఫేస్ దగ్గర క్రాఫ్టింగ్ అని చాలా నీట్ గా చేసినారు. చాలా ఫినిషింగ్ అయితే సూపర్ చేసినారు అసలు. అవును, మమ్మీ అనంతపూర్ లో తీసుకుంది ఇట్లాంటివి. అక్కడ కూడా లలిత అంకుల్ చాలా బాగా చేపించినారు. అవును,
అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ అవి కానీ అవును, వెండి అంటే రేట్ సిల్వర్ ఎక్కువైపోయింది కాస్ట్ కదా. గోల్డ్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. కానీ అమ్మవారు బాగుంది, గోల్డ్ పాలిష్ వేస్తారేమో కనుక్కోవాలా. అవును గైస్, ఎవరైనా మీరు ఇట్లా బ్రాస్ వాటికి గోల్డ్ పాలిష్ వేయించినారా నాకు చెప్పండి. ఒకవేళ బెంగళూరులో, మేము వేయించుకుంటాం. అవును బెంగళూరులో ఎక్కడైనా వేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. గోల్డ్ పాలిష్ వేపిద్దామని చూస్తున్నాం రంగనాథ స్వామికి అండ్ అలాగే దుర్గాదేవికి. సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. నాకు ఇష్టం, మా మమ్మీకి చాలా ఇష్టం అసలు. ఇష్టము ఆడగానే ఉంది కదా, అది ఒకటి వేపిస్తాంలే అనుకుంటాను ఎప్పటి నుంచో. చూడాల, చూద్దాం ఈసారి విజయదశమి కన్నా. అవును. అరే త్రిదలో, ఇంకా పని ఉంది త్రిదా బేబీ దా దా. అయితే నీకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే వద్దా మమ్మీ? వద్దు, ఇప్పుడే పాలు తాగింది. పడుకుండే ముందే ఏడ తిందో 10కి తింటుంది. సర్లే మనం కిందికి పోదామా నాన్న? పోండి, ఓ రౌండ్ వేసుకోండి. కిందికి పోదామా, వాక్ కి పోదామా మనము? పో వాక్ పో. బూచి తీ, ఓపెన్ చేయి. అని 1 2 3 బూచి. బూచి బూచి చేసింది వచ్చేసిందా నీకు అప్పుడే? అన్నీ అన్నీ బూచోడి అన్నలో బూచి. బూచి బూచడా అను 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 అట్లా అను అన్నాను. ఓ టైర్డా? మంత్రిదా పాప ఇంకా ఫోన్ చూసింది కదా, ఇంకెంతసేపు దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిద్ర టైం అంట, అందుకే ఉయ్యాలు చూపిస్తోంది. తనకు ఉయ్యాల్లో పడుకోవాలనిపించినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దాన్ని చూపిస్తుంది అనమాట అమ్మకి. సో అర్థమైపోతుంది ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని చెప్తోంది అని. హలో హలో. రే, అందరు నీకు పిల్లక ఏమన్నారని నేను పిల్లకేస్తే మీ అమ్మమ్మతో తిట్టించుకున్నారా? అస్సలు బాలే, నాకు అస్సలు నచ్చదు పిలక. అంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా చేస్తే డిఫరెంట్ గా ఉంది. ఇంకా క్యూట్ క్యూట్ క్లిప్స్ అన్ని తెచ్చినాడు నిన్న దర్శన్ పోయి. దర్శన్ నిన్న నువ్వు తెచ్చిండే జాకెట్ ఒకసారి చూపివా? ఇవి నిన్న పోయింటే తెచ్చినాడు. ఎంత బాగుంది తెలుసా జాకెట్ అయితే. ఇవి మదర్ కేర్ లో. అంటే మన జుట్టు బీగే దాంట్లో నోట్లో పెట్టేసుకుంటుంది సైలెంట్ గా. అవును, అదే భయము. మా మమ్మీ అయితే ఫస్ట్ నేను పొద్దునే అంత కష్టపడి జుట్టు దూతే నువ్వు పిలకలేస్తావా అని పొద్దునే వచ్చింది. వేసిన మళ్ళీ పిల్లకి వేసేసింది. ఆ పిల్లకంటే నాకు నచ్చవు. నేను వీళ్ళకే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు వేయలే. స్కూల్లో కూడా అది కూడా ఇంకా చెప్పి నేను మళ్ళీ ఎట్లా పంపిస్తాను. అవును, నాకు నచ్చవు పిల్లకలు. రే నీకు నచ్చిందా? కళ్ళలోకి పడకుండా రోజు వేయన్నా, ఎప్పుడో ఒకసారి అమ్మ క్లిప్స్ పెడతాది. క్లిప్స్ లాగేసుకోకూడదు, నువ్వు లాక్కుంటది. చిన్నగా ఉన్నాయి కదా అందుకు లాగేస్తుంది ఇది. లాగుతుంది ఎందుకంటే జుట్టే అంత గట్టిగా లాగుతుంది. ఆ క్లిప్స్ తట్టుకుంటాయి ఆ పాపకి. ఇంకా టిక్ టాక్ పిన్స్ ఉంటాయి, మావైతే బాగా పెట్టచ్చు. ఒరే ఏరా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు చెప్పండి, ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి పాప ఏం మాట్లాడుతుందో. రే అమ్మమ్మ అంటానో కదా అను, అమ్మ అంటానో కదా అను, అమ్మమ్మ. ఇదో ఇదే జాకెట్ నిన్న H&M లో తీసుకున్నాడు. వేసింటే ఎంత క్యూట్ గా కనిపిస్తోంది తెలుసా. దర్శను ఒకసారి చూపివా? చాలా బాగుంది, సూపర్ ఉంది. సేమ్ దర్శన్ జారాలో తీసుకోండేది, ఇప్పుడు పాపకి ఇది H&M లో తెచ్చిండేది. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది 1 year వరకు అవుతుంది కదా మమ్మీ? 1 year అవుతుంది, ఈజీగా అవుతుంది. 1.5 year వేసింటే కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు వేపించుకుంటుందో లేదో తెలియదు కానీ వేసింటే అయితే చాలా బాగుంది. సూపర్ ఉండే. చూపిద్దామా వేసి? జుట్లే బాగుండదు ఈ జుట్లే ఓకే. మా మమ్మీ ఎప్పుడెప్పుడు ఇదో ఇట్లా వీడియో ఆఫ్ చేస్తానే ఆ బాబుని పడుకోబెట్టేటప్పుడు ఆ జుట్టు తీసేసి దువ్వేస్తారు చూడండి ఖచ్చితంగా. పిల్లలకి బాగుండవు అనమాట, ఊరికే దూతేనే బాగుంటాయి అనమాట. అరే త్రిజలు అవునా నాన్న? వద్దా
వద్దానా నీకు? మాటలు వస్తే వద్దు మా అంటుంది. వద్దానా? జుట్టు వద్దు ఏమొద్దు మా నాకు అంటుంది. వాళ్ళ డాడీ ఎప్పుడెప్పుడు అది నేర్పియాలా అని చూస్తాడు. ఆ పాప ఫస్ట్ అమ్మ అమ్మమ్మ పప్ప అన్ని అంటది. స్టార్టింగ్ నుండి అప్ప అనింది. ఎప్పుడో అది అబ్బబ్బబ్బబ్బా అని ఇంకా చెప్పు కదరా. సర్లే ఫస్ట్ నేది అనేదిలే. మాట్లాడితే కొద్ది రోజులు పోతే ఇంకా 2 రోజులు పోతే వెనకలే వస్తుంది పప్ప పప్ప అనుకుంటే అప్పుడేం చేస్తావు? అప్పుడు నువ్వే ఎవరైనా ఆయన వద్దురా అంటావు. ఇంకోటి ఏమంటే ఏమన్నా ఆఫీస్ బయలుదేరతా కదా, ఆ టైంలో అయితే పోయేటప్పుడు పాపని చూసేసి పోతే ఎత్తుకొని ఏడుస్తుంది. ఇంకా దర్శన్ వచ్చి ముందర నిలబడతాడు బాయ్ చెప్పేకని చెప్పి, తర్వాత మేము పట్టుకోలేక అయిపోతాము. ఖచ్చితంగా ఎత్తుకోబోలంటుంది ఇప్పుడే. ఇద్దరు పోయేటప్పుడు వచ్చి ఆడ నిలబడతారు. ఫస్ట్ పోండి మీరు అనేది నేను మళ్ళీ ఏడుస్తుంది ఎత్తుకోవాలని ఇంక అట్లే ఆ నిద్రగానే వెళ్ళిపోతారు. ఏంది ఫస్ట్ పప్ప అనింది. సరే వీళ్ళు కూడా విన్నారులే దర్శన్. ఓకే ఓకేనా? నువ్వు అక్కడ నుండి తీస్తున్నావు కదా, ఇక్కడ మాట్లాడుతాను కదా. అమ్మ నేను ఇంకా ఏం చెప్పలే. ఓకే 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 నిన్ను కూడా పిలుస్తుందిలే, ఫీల్ కావద్దు. రే అనవనంటారా మీ డాడీ ఫీల్ అవుతాడు మళ్ళీ. పప్ప చూసినావా? నాకేం వినపడలేదు. ఏదో అనిందా? సరే సర్లే ఓకేలే. రే అమ్మ అమ్మ పప్ప అమ్మ సరేలే పప్పానే అనుకో. అన్వి రే త్రిదమ్మ త్రిద అమ్మ పప్ప అమ్మ పప్ప అమ్మ పప్ప పప్ప అమ్మ అద్దు 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 అంటాను చూడు. అమ్మ 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 అంటాను. పప్ప పప్ప అమ్మ అను. పప్ప పప్ప. ఈవినింగ్ అగైన్ ఇప్పుడే నేను కాఫీ తాగి షూట్ ఉంటే స్టార్ట్ చేసుకుంటున్నాను. అత్తయ్య మావయ్య కూడా వచ్చారు కదా, పాప దగ్గర వాళ్ళు ఉంటే నేను నా వర్క్స్ ఫినిష్ చేసుకుంటాను. లుక్ ఎట్ దిస్ క్యూట్ అవుట్ఫిట్. నాకు ఇది అప్రూవల్ ఇచ్చారనమాట, ఈ డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పి వీడియో షూట్కి. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్. నేను యాక్చువల్లీ కొన్ని బట్టలు ఆర్డర్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. అవన్నీ నాకు చూపించడానికి టైం కుదరలేదు, అండ్ నేను కూడా వేసుకొని చూడడానికి టైం కుదరలేదు. అందుకే ఇప్పుడే వేసుకున్నాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ వెరీ వెరీ క్యూట్. మెటీరియల్ అంతా కూడా బాగుంది. ఇందులో 3 కలర్స్ ఉండిండే, పింక్ బ్లూ అండ్ ఈ కలర్ అనుకుంటా. సో నేను ఈ కలర్ ఆరెంజ్ విత్ ఇట్లా రెడ్ హార్ట్స్ వచ్చిండేది ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే పింక్ బ్లూ ఆల్రెడీ నా దగ్గర చాలా ఉండింటాయి కదా, పింక్ అయితే చాలానే ఉన్నాయి. సో పింక్ కూడా చాలా బాగుండింది యాక్చువల్లీ, చాలా క్యూట్ అండ్ అస్థెటిక్ ఉంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మొత్తం కుర్తీ సెట్ అనమాట. ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే వస్తుంది, ఇట్లా స్ట్రైప్స్ వచ్చి చిన్న చిన్న రెడ్ హార్ట్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి. నాకు తెలియదు నేను పింక్ కూడా కొంటానో లేదో, ఐ డోంట్ నో, బికాస్ దిస్ ఈజ్ వెరీ నైస్ అండ్ క్యూట్ కదా. ఒకవేళ అది కూడా బాగుంటే చూసి ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే తీసేసుకుంటానేమో, బట్ లింక్స్ అయితే ఇచ్చుంటాయి. ఇవి కూడా ఒకసారి ట్రై చేసేస్తాను. ఈ షూట్ అయిపోయిన తర్వాత మిగతా వేరే పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే విల్ బీ సార్టెడ్. బికాజ్ నేను ఇంకా ప్యాక్ చేసుకోవాలి. బేసిక్గా కాంటాక్ట్స్ ఇచ్చేస్తాను. 2-3 డేస్ తర్వాత మేము ఇంకా అనంతపూర్కి స్టార్ట్ అవుతాం కదా. సో ఇప్పుడే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే నేను ఇంకా వేరే వర్క్స్ మీద ఉన్నాను అనమాట. నేను రివీల్ చేస్తాను ఫాస్ట్గానే. సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా. సో వీఆర్ వెరీ మచ్ ప్యాక్డ్ అండ్ బిజీ. సో ఇవైతే బట్టలు వేసుకొని చూసేసుకొని ప్యాక్ చేసుకుంటా. దిస్ ఈజ్ ద సెకండ్ అవుట్ఫిట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూజువల్గా ఇట్లా కొత్త డ్రెస్సెస్ ఏమన్నా వచ్చినప్పుడు ట్యాగ్స్ అండ్ పైన ర్యాప్ ఉంటుంది కదా, అది కట్ చేసి నేను పడేస్తా, ఇంట్లో ఎక్కడ చూసినా మెస్ లేకుండా ఉంటుందని చెప్పి. దీనికి ట్యాగ్ అలాగే ఉంచుకున్నా, బికాజ్ ఇది 2200 to 2500 మధ్యలో అనుకుంటాను డ్రెస్. నేను మోడల్ మీద చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టుకున్నా. ఎలా ఉంటుందో ఏమో చూద్దామని చెప్పి ట్యాగ్ అలాగే ఉంచాను. బట్ సో బ్యూటిఫుల్, చాలా ప్రిటీ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడి వరకు ఉండే కుర్తీ సెట్స్ నా దగ్గర ఒక్కటి కూడా లేవన్నమాట. మోస్ట్లీ అన్ని నీ లెంత్ కంటే కుర్తీస్ కొంచెం కిందికి ఉండేటివి ఉన్నాయి. ఇది కొంచెం షరారా లాగా వస్తుంది కదా. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్యాంట్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఒక కట్ లాగా వచ్చి దానికి మళ్ళీ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. వెరీ ప్రిటీ. అంటే ఇంతకుముందు మనం ఇట్లా పటియాలా ప్యాంట్స్ అంటే ఎంతమందికి తెలుసో తెలీదు, చిన్నప్పుడు నేను బాగా వేసుకుంటా అంటవి, అట్లుందనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ దుపట్టా ఇట్లా సాఫ్ట్ నెట్ ఇచ్చి చుట్టూ బార్డర్ ఇచ్చారు. సో బార్డర్ కూడా ఏంటంటే డ్రెస్ కాంబినేషన్లో ఉండేది, దాంతోపాటు ఇట్లా లేస్ ఇచ్చారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా ఇట్లా కట్ వర్క్ ఇచ్చారనమాట. సో ఈ కట్ వర్క్ చూసే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ కుర్తీ డీటెయిలింగ్.
హైలైట్ యాక్చువల్లీ చెప్పాలంటే పైన టాప్, మిగతాది ప్యాంట్ ఓకే బాగుంది, దుపట్టా నార్మల్ సాఫ్ట్ నెట్, బట్ దిస్ వన్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి రిచ్ రాయల్గా ఉంది, బట్ హెవీగా అస్సలేదు, సాఫ్ట్గా ఉంది. నేను పాపను ఎత్తుకున్నప్పుడు కూడా ఇట్ విల్ బీ సో కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. హ్యాండ్స్ దగ్గర డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్. నాకు ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఐ రియలీ లైక్ ఇట్ అలాట్. లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ టోటలీ వర్త్ ఇట్. నేనైతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు శారీనే వేసుకుంటూ ఉండలేం కదా, సో శారీ మార్చుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకుందామని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. దిస్ ఈజ్ వెరీ ప్రిటీ, చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద నెక్స్ట్ కుర్తీ సెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్లాక్ చాలా బాగా కనిపిస్తుంది. నేను ఏదన్నా తీసుకునేటప్పుడు కూడా మోస్ట్లీ బ్లాక్ ఉందా అని చూస్తాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ శారీస్లో కూడా నేను చూసేటప్పుడు బ్లాక్ ఉందా అని అడుగుతూనే ఉంటా. ఐ నో శారీస్ ఎక్కువ అకేషన్స్కి చాలామంది బ్లాక్ ప్రిఫర్ చేయరని చెప్పి, బట్ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే పెద్ద పెద్ద పూజలు అట్లుంటే వేసుకోను, బట్ ఇట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కావాలని బ్లాక్ తీసి వేసుకోను కానీ, బట్ చేతికి వచ్చిందంటే ఐ డోంట్ అవాయిడ్ ఇట్. అంటే బ్లాక్ నైస్ కలర్, బాగుంటుంది, మనసు పాజిటివ్గా ఉంటే చాలు అనే ఫీలింగ్లో ఉంటా అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ. లేదంటే నార్మల్గా ఆఫీస్కి, కాలేజ్కి, బయటికి ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నా దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఇదంతా ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి. అండ్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఓవరాల్ డ్రెస్ మీద కూడా వచ్చింది అక్కడక్కడ, అదే హైలైట్ అయిండేది. యూజువల్గా అయితే ఇట్లా నెక్ దగ్గర ఒకటే ఉంటే నేను తీసుకునేదాన్ని కాదనమాట, ఎందుకంటే అలాంటి ప్యాటర్న్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. బట్ ఇదైతే ఇట్లా వచ్చిందనమాట అక్కడక్కడ సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్, అండ్ హ్యాండ్ దగ్గర కూడా వచ్చి చాలా మంచిగా ఎలివేట్ అయింది. అంత సింపుల్ కుర్తీ కాదు అలా అని చెప్పేసి టూ గ్రాండ్గా కూడా లేదనమాట, బట్ దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, వెరీ బ్రీదబుల్. అండ్ దుపట్టా ఇట్లుందనమాట. అంటే దుపట్టా ఏంటంటే మరీ ఫుల్ ఎక్కువ లెంత్ లేదు. ఇప్పుడు నా హైట్ మీరు ఉన్నారనుకోండి, మీకు ఇది ప్రాపర్గా సరిపోతుంది. నాకంటే కొంచెం షార్ట్ ఉండే వాళ్ళకైనా కూడా ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది అనమాట. బట్ దిస్ ఇస్ ప్రాపర్, అంటే ఇట్లా విడితే ఎక్కువ లేదు, ఇట్లా లెంత్ కూడా కరెక్ట్గా సరిపోయింది. బట్ మెటీరియల్ క్వాలిటీ అండ్ చూడ్డానికి చాలా చాలా బాగుంది. అండ్ దుపట్టా అయితే మొత్తం ఓవరాల్ ఇట్లా ప్లెయిన్ ఇవ్వకుండా ప్రింట్ ఇచ్చారనమాట, అది నాకు చాలా బాగా నచ్చింది. ఐల్ గివ్ దిస్ 10/10 ఫర్ షూర్. మెటీరియల్ క్వాలిటీ బాగుంది, కుర్తీ సెట్ బాగుంది, అండ్ ప్రైస్ కూడా ఇన్ బిట్వీన్, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఐ రియలీ లైక్ దిస్ ప్యాటర్న్ ఓవరాల్. సో ఇట్లా ప్యాంట్స్ ఇచ్చారనమాట, అండ్ ఇట్ హ్యాస్ పాకెట్స్ కూడా. సో దిస్ ఇస్ వెరీ నైస్. లింక్ ఇచ్చుంటాను. ఐ థింక్ ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా. దిస్ ఈస్ ద నెక్స్ట్ కుర్తీ సెట్. చాలా వైబ్రెంట్ అండ్ రెడ్ కలర్, సో బ్యూటిఫుల్. నేను ఇందాక బయటకు వెళ్ళి మా మమ్మీని దర్శన్ అడిగా ఎలా ఉంది అని చెప్పి, బికాజ్ ఇట్లా ఫుల్ లెంత్ ఉండే అనార్కలి మోడల్స్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, నేను ఎక్కువ వేసుకోలేదు కదా. సో ఒకసారి బయటకు వెళ్ళి అడిగా ఇలాగ అనిపిస్తోంది అని చెప్పేసి. చాలా చాలా బాగుంది. వాళ్ళిద్దరికైతే చాలా బాగా నచ్చిందంట. అండ్ ఈ డీటెయిలింగ్ వర్క్ అంతా కూడా బాగుంది. మరి టూ ఓవర్గా లేదు. ఇక్కడ మాత్రం నెక్ లైన్ దగ్గర ఇచ్చి చిన్న చిన్న బుటాస్ లాగా ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ ఓవరాల్ డ్రెస్ అంతా ఇట్లా బాందిని లాగా వచ్చిందనమాట. యాక్చువల్లీ ప్యాంట్ ఉంది, సేమ్ మ్యాచింగ్ ప్యాంట్, నేను వేసుకోలేదు ఎందుకంటే అంతా రెడ్ ఎలాగో కనపడదు కదా అని చెప్పేసి. బట్ దిస్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. కలర్ బాగా కనిపిస్తోంది. నేను పక్కన ఉన్న ఫుల్ లెంత్ మిర్రర్లో చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకున్న వెంటనే ఓ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ అనిపించింది. సో ఇదనమాట దుపట్టా కూడా వెరీ వెరీ సాఫ్ట్ ఉంది. కలర్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది కదా. మమ్మీ బయటికి వెళ్తానే ఏ డ్రెస్ సూపర్ ఉంది అసలు అని చెప్తా ఉంది. ఎందుకంటే నేను డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు సూపర్ ఉంది అంటే నాకు బాగా నచ్చుతుంది. అట్లా సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా దర్శన్కి, అమ్మకి నచ్చితే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. కలర్ అయితే సూపర్ ఉంది. దీంట్లో ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉంటే చూస్తాను నేను. అండ్ ఇట్స్ రిఫ్రెషింగ్ టు సీ, ఎందుకంటే యూజువల్గా ఎప్పుడు ఇట్లా ఏ లైన్ కుర్తీస్ అవే వేస్తాను కదా, ఇప్పటి నుండి కొంచెం డిఫరెంట్గా కూడా తీసుకుంటా. ఇది నైట్ డ్రెస్. అన్నిటికంటే మోస్ట్ ఎగ్జైటెడ్ నేను ఉండేది దీనికోసం, ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో ఉంటూ ఉంటాను. నైట్ డ్రెస్సెస్ నాకు చాలా ఇష్టం. షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు లేదంటే యూజువల్గా నేను నైట్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా లింక్స్ ఏమైనా కావాలంటే అడుగుతూ ఉంటారు కదా. కొన్ని ఏంటంటే నేను ఆన్లైన్లో తీసుకుంటాను, కొన్ని ఆఫ్లైన్లో తీసుకుంటాను కదా, అందుకే ప్రతిదానికి లింక్ ఇవ్వడం కుదరదు. బట్ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంటే ఇట్లా బో ప్యాటర్న్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది అండ్ గర్లీగా చాలా బాగుంది. పింక్ కలర్ నాకు ఇష్టం కాబట్టి తీసుకున్నాను. ఈ టీషర్ట్ మీద కూడా సేమ్ ఇట్లా ప్యాంట్ దగ్గర వచ్చిండే బో మోడల్ వచ్చిందనమాట. ఓవర్ సైజ్డ్ నాకు బాగా ఇష్టం. సో యూజువల్గా ఏంటంటే నైట్ డ్రెస్సెస్ నేను ఏదైనా ఆర్డర్ పెడితే ఒక 2 డేస్కి అట్లా వచ్చేస్తాండే. ఇది కొంచెం డెలివరీకి ఒక 1 వీక్ అట్లా టైం పట్టినా కూడా మెటీరియల్ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. అంటే కొరియన్ పజామా సెట్స్ అని అమెజాన్లో సర్చ్ చేసినప్పుడు నాకు ఇవి వచ్చినాయి అనమాట. అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి, అది నాకు బాగా నచ్చింది. అంటే ఓన్లీ XL వరకే కాకుండా ప్లస్ సైజెస్ కూడా చాలా బాగా అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు అలాగా కొంచెం లూజ్గా ఓవర్ సైజ్డ్గా వేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజెస్ ఆర్డర్ చేసుకోండి. మెటీరియల్ చాలా బ్రీదబుల్గా అనిపిస్తుంది అనమాట. వెరీ లైట్ వెయిట్, వెరీ నైస్, వెరీ గర్లీ. సో ఇట్లా పజామా సెట్స్ మీకు ఇష్టమైతే ఇది మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ పాకెట్స్ కూడా ఇచ్చారు కాబట్టి దట్స్ అనదర్ ప్లస్.
ఇది నెక్స్ట్ నైట్ సూట్. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. యూజువల్గా ఇట్లా నైట్ సెట్స్ అన్ని నేను పేస్టల్ కలర్స్ లేదంటే డార్క్ చెరీ రెడ్, బ్లాక్ ఇట్లా కలర్స్లో సెలెక్ట్ చేసుకుంటా, చూడ్డానికి క్యూట్గా అనిపించాలి అని చెప్పి. సో ఇది ప్యాంట్ అంతా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది, మంచి లైట్ లావెండర్ కలర్, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మెటీరియల్ కూడా బాగుంది. అదే ఇందాక చూపించింది వేరే మెటీరియల్, ఇది నాకు తెలిసి కాటన్ బ్లెండ్ అనుకుంటా. మనం యూజువల్గా జిమ్కి టీ షర్ట్స్ వేసుకెళ్తాం కదా, కొంచెం అలాంటి ఫ్యాబ్రిక్లో వస్తుంది. బట్ వెరీ వెరీ బ్రీదబుల్, సాఫ్ట్గా ఉంటే నాకు నైట్ డ్రెస్సెస్ చాలా ఇష్టం. అండ్ దీనికి బటన్స్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీడింగ్ మామ్ మీకు టీ షర్ట్స్ అలాగా కంఫర్టబుల్ అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. లేదంటే రెగ్యులర్ పీపుల్ అయితే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్, పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి. సాఫ్ట్ పేస్టల్ కలర్స్ నచ్చిన వాళ్ళు ఇది తీసుకోండి. ఈ మధ్య అమెజాన్లో ఇట్లా స్టైల్స్ అన్ని చాలా ట్రెండింగ్ అవుతా ఉంటే నేను కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఐ రియలీ లైక్ దెమ్. బెస్ట్ పార్ట్ ఏమంటే నేను యూజువల్గా మీకు చూపించే కంటే ముందు ఒకసారి వేసుకొని నాకు నచ్చినవి మాత్రమే చూపిస్తాను, నచ్చనివి వెనక్కి పెడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఇవన్నీ మీ ముందర ఇప్పుడు ట్రై చేస్తున్నా కదా, నాకు అన్ని సైజ్ ఫిట్టింగ్ బాగా అయినాయి, అన్నీ చాలా బాగా సరిపోతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది లాస్ట్ది ఒక టీ షర్ట్ అండ్ ఒక జీన్స్ తీసుకున్నా. దీంట్లోకి మ్యాచ్ అవ్వట్లేదు, ఒకేసారి చూపించేద్దాం అని చెప్పేసి. ఇలాంటి ప్రింటెడ్ టీ షర్ట్స్ బాగా ఇష్టం అనమాట నాకు. లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వేసేసుకుంటూ ఉంటాను. ఇన్ మై హ్యాపీ గర్ల్ ఎరా ఇలాంటిదే నేను ఒకటి, ఇన్ మై మామ్ ఎరా అట్లా ఉంటుంది కదా, అలాంటి ఒకటి కస్టమైజ్డ్ టీ షర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది ఇంకా రాలేదు, ఆల్రెడీ పెట్టి కూడా 10 days అవుతుంది. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇది ప్లెయిన్, కొంచెం ఇక్కడ ఒకటే టెక్స్ట్ ఉంది కదా, వెనకలు చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. సో ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో ఇంకా డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్యాంట్స్, జీన్స్ ఇలాంటివి నా దగ్గర ఐ థింక్ 3rd అనుకుంటా. ఇందులో డిఫరెంట్ కలర్స్, బ్లాక్ ఉంది ఒకటి, బ్లూ షేడ్లోనే కొంచెం డార్క్ ఉండేది ఉంది. ఈ బ్రాండ్ ప్యాంట్స్ నాకు చాలా ఇష్టం. నాట్ స్పాన్సర్డ్, జస్ట్ చెప్తున్నా. కాకపోతే ఇంతకు ముందు సైజే పెట్టాను, ఇది ఎందుకో నాకు లూజ్ అనిపిస్తుంది. లైక్ ఇంత లూజ్ ఉందన్నమాట ఇక్కడ. మేబీ కొంచెం బెల్ట్ పెట్టుకొని కవర్ చేసేసుకోవచ్చు దీన్ని డెఫినెట్గా. బట్ బ్యాగీ జీన్స్ ఇష్టపడే వాళ్ళకైతే మీకు డెఫినెట్లీ బాగా నచ్చుతుంది ఇది. దిస్ ఇస్ వెరీ కూల్. రెగ్యులర్గా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. స్కెచర్స్ వేసేసుకుంటే విల్ బీ సార్టెడ్. స్నీకర్స్ ఎందుకు వచ్చింది, తినాలనిపిస్తుంది నాకు, ఐ డోంట్ నో. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. అన్నీ చాలా బాగున్నాయి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. పదండి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. అత్తయ్య వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కాసేపు ఆడిపించుకుంటూ ఉన్నామన్నమాట. యూజువల్గా అయితే నేను వీడియో తీయనప్పుడు తను ఇట్లా ప్లే మ్యాట్ మీద ఆడించడము, లేదంటే ఇట్లా కింద పెట్టడం చేస్తూ ఉంటాము. ఎందుకంటే కామెంట్స్ వస్తూ ఉంటాయి కొద్దిసేపు కింద వదిలేయండి అని చెప్పేసి. వీడియో తీసేటప్పుడు ఎందుకు ఎత్తుకొని ఉంటామంటే, మేము ఇట్లా వ్లాగ్ తీసేటప్పుడు మేము వీడియో సైడ్ చూస్తూ ఉంటాం కదా, తను కింద పెడితే డబ్బు మన వెనకలకు పడితే తగులుతుందని చెప్పేసి ఆ కొద్దిసేపు ఎత్తుకొని ఉంటాం. యూజువల్గా అయితే బెడ్ మీద కానీ లేదంటే ప్లే మ్యాట్ మీద అట్లా ఆడుకోవడానికే అలవాటు చేస్తామన్నమాట. తన పాటికి తను నైట్ అయితే 2 o'clock అట్లా లేస్తుంది కదా, 2 o'clockకి స్కిప్ అయితే మళ్ళీ 5కి లేస్తుంది అనమాట తను. సో 5కి లేచినప్పుడు 5 to 6, 6:30 వరకు కూడా ఒక్కొక్కసారి ఆడుకుంటుంది. బట్ డైలీ అయితే 100% 1.5 hour ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అది బెడ్ మీద అవ్వచ్చు, జస్ట్ అక్కడక్కడే తిరుక్కుంటూ ఉంటుంది. కాసేపు మమ్మీ దగ్గరికి వస్తుంది, కాసేపు నా దగ్గరకు వస్తుంది. సో తనకు అట్లా కింద తిరగడం అంతా బాగా అలవాటు. కాకపోతే కింద ఇట్లా కూర్చోబెట్టడానికి ట్రై చేస్తే కూర్చోదు. అంటే ఇంకా వెంటనే ఇట్లా లేచి నిలబడాలి అంటుంది, ఏదో ఒక బొమ్మ చేతిలో లేకపోతే. మీరు ఇందాక చూసారు కదా అత్తయ్య ఆడిపించేటప్పుడు. సో తనకి ఇది వాకర్ తెచ్చినాం. ఇది వాకర్ కంటే ఎక్కువ తనకి కొంచెం ఫుడ్ పెట్టేటప్పుడు ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నాకు వాకర్ పెద్దగా అలవాటు చేయాలని లేదు తనకు, జస్ట్ ఇది ఎంటర్టైనింగ్ పర్పస్కి తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేసింటే దీన్ని పప్పా ఫిక్స్ చేస్తున్నారనమాట. నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, ఇది అమెజాన్లో లింక్ దొరికితే నేను ఇస్తాను. కాకపోతే ఇది చుట్టూ ఇట్లా లైట్స్ పడేది ఉంటుంది కదా, అది కింద వాళ్ళు వైరింగ్ ఇవ్వలేదు, అందుకే దీన్ని రిటర్న్ పెట్టేశాను నేను. దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ వేరేది ఆర్డర్ పెడదాం అనుకున్నాం. సో తను వాక్ చేయడం న్యాచురల్గానే అలవాటు చేసుకుంటే బెటర్. కింద క్రాల్ చేస్తూ వాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మాకు వాకర్స్ యూజ్ చేయలేదు, దర్శన్కి అయితే వాకర్ యూజ్ చేశారంట. బాగా ఆడుకుంటున్నాడు అంటే ఇంకా అత్తయ్య వాళ్ళు బాగా ఆడుకుంటున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఓకే ఆడుకుంటుందని చెప్పేసి పెట్టాను. తను ఇట్లా కాలుతో వెనక్కి పుష్ చేస్తూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉంది. బట్ వాకర్స్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా చేయట్లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ యూజువల్గా అయితే 9 months తర్వాత 9th month క్రాస్ అయిపోయిన తర్వాత కావాలంటే నిదానంగా ఇట్లా పట్టుకుండే వాకర్ అయితే ఓకే. బట్ ఇది అయితే మళ్ళీ డైరెక్ట్గా దానికి అడిక్ట్ అయిపోతారేమో అనే థాట్ కూడా ఉంది. నేనైతే జస్ట్ తను ఆడుకోవడానికి మాత్రమే పెట్టా ఇది.
అండ్ దాని తర్వాత ఇప్పుడు పాపకి 8th మంత్ కదా, 8 మంత్స్ అబోవ్ బేబీస్కి మీరు ప్లే టైమ్ లాగా ఏమిస్తున్నారు అంటే ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయిందనమాట తనకి. నేను ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ ఉన్నాను, కొన్ని కొన్ని నెంబర్స్ అవి ఫస్ట్లోనే చూపించేశాం కదా. దాంతోపాటు ఇంకా మీరు ఏం అలవాటు చేశారు ఇప్పటి నుండి ప్లే టైంలో తనకి ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వాకర్ అంతా బాగా సెట్ అయింది, కాకపోతే ఆ వైర్ ఉండింటే ఆ మ్యూజిక్ ప్లే అవ్వట్లేదు ఇక్కడ, ఆ వైర్ లేనందువల్ల. అండ్ ఆ సౌండ్స్ వస్తాయి కదా కొన్ని రైమ్స్, అది కూడా ప్లే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా దీన్ని రిటర్న్ పెట్టేసి, ఇదే స్టాక్లో లేదన్నారు వాళ్ళు. మేము మళ్ళీ బయటికి వెళ్ళాము, ఫస్ట్ క్రైలో చూసాము, సేమ్ ఇలాంటిదే లేదు. అందుకే ఇంకా మళ్ళీ వేరేది రీప్లేస్మెంట్ లాగా ఆర్డర్ పెట్టేశాను అనమాట. అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా ఇంకొకటి రీప్లేస్ చేశారనమాట. ఇది కూడా బాగానే ఉంది, కలర్ కాంబినేషన్ చూడ్డానికంతా. సో తను ఎంత మాత్రం ఆడుకుంటుందో దీంతో కొంచెం డౌటే, ఎందుకంటే ఆ మ్యూజిక్ ప్లే అయినప్పుడు కొంచెం అట్లా భయపడుతోందనమాట తను. పెద్దగా నచ్చలేదేమో అని నా ఫీలింగ్, ఎందుకంటే అప్పుడే అర్థమైపోతుంది కదా తన ఎక్స్ప్రెషన్స్ని బట్టి. జస్ట్ అట్లా పెట్టుంటాం, యూజ్ అయితే ఓకే, లేదంటే లేదు అన్నట్టు. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.